ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. విరాట స్వరూపం రాహుల్ గాంధీ. వచ్చేసాడు ఇదేంట్రా అయితే దేవుడాజరన్న కిలో బంగారమే అంటే కిలో బంగారం ఎందుకు పుత్ర, నీకు 2 కిలోల ఆలుగడ్డలు ఇస్తా. రాహుల్ గాంధీ మిషన్ లో పెడితే అవి బంగారాలు అవుతాయి. ऐसी मशीन लगाऊंगा, इस साइड से आलू घुसेगा, उस साइड से सोना निकलेगा. इस साइड से आलू डालो, उस साइड से सोना निकालो. ఏం చేద్దామంటావు మరి? ఈ పిత్తుల పితాంబరిలా మనం పీక్ కట్టలు కట్ట खत्म गया. ప్రాబ్లం ఏందనంటే అసలు నీకు ఏది చక్కగా సమాజ్ కాదు. సమాజ్ అయినా నీకు మాట్లాడ చేత కాదు. రోడ్ల మీదకి వచ్చి గాయ గాయ గత్తర గత్తర చేస్తావు. చూడసక్కని రూపం, ఒకటేసారి కుర్తా వేస్తే ఆహాహాహా, టీషర్ట్ వేయగానే అబ్బో బో బో. రాహుల్ గాంధీ ఎందుకైంది తెలుసా? ఆయన మూర్ఖత్వం వల్ల. ఆయన సర్వంతర్యామి. అండ్ హియర్ కమ్స్ మై ఫేవరెట్, ద విరాట్ స్వరూప్. విరాట స్వరూపం రాహుల్ గాంధీ. విరాట స్వరూపం అని ఎందుకు చెప్తున్నానంటే అన్న గురించి మాట్లాడుకునేటప్పుడు జర కుసోని మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఎందుకు చెప్పాలా, పెద్దగా ఉంటుంది పంచాయతీ. నిన్న మన విరాట స్వరూప్ ఏంది గిరీషియాలో కొత్తగా మాట్లాడుతున్నావు విరాట స్వరూపం అని అంటే ఎవరో కాంగ్రెస్ నాయకులు వచ్చి ఏమన్నారు తెలుసా? కాంగ్రెస్ కా రాహుల్ గాంధీజీ ఏ క్యాస్ట్కు చెందినోడు కాదట. ఆయన సర్వంతర్యామి. అన్ని కులాలు ఆయన లోపలనే లీలమైపోతాయి. అంతా ఆయన. అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు చూడు, నాకే బాదరబందీలు లేవు, నేను పరబ్రహ్మ స్వరూపాన్ని. ప్రతి బ్రహ్మాండంలో ప్రతి వస్తువు నాలోనే లీనమవుతుంది, నేనే పరబ్రహ్మ అని చెప్పి మాట్లాడతాడు చూడు. నాకు జరా గట్లాంటి ఆలోచనలే. ఇట్లా మొత్తం నేను ఇట్లా అర్జునుని అయినట్టు ఆయన నాకు విరాట స్వరూపం ఇట్లా చూపించి, విశ్వరూపం చూపించి నాకు బోధన చేస్తున్నట్టు నిన్న రాత్రి కళ. ఆ కళ పడుతున్న టైంలలో ఏ గిరీష్ అని ఎత్తి మీద ఇట్లా ఈయన కొట్టిండు నన్ను, సుధాంశు త్రివేది. ఏంది సార్ గట్ల కొట్టినావు అంటే, నువ్వు గట్ల కళ అంటున్నావు ఏందని అంటే, సార్ కృష్ణ పరమాత్ముని రూపంలో విరాట స్వరూపం మన రాహుల్ గాంధీ చూపిస్తున్నాడు సార్. అలా తప్పేమున్నాయంటే, ఎందుకు చూపిస్తున్నాడు అంటే పార్లమెంట్లో జరిగిన సంభాషణలో చెప్తున్నా నేను. ఇట్లనే జరిగింది. సార్ ఏమంటాడు, ఆయనకు దొరుకుతుంది. ఏం దొరుకుతుంది చెప్పు? ఒకటే దొరుకుతుంది, ఎస్సీ ఎస్టీ ఓబీసీ. ఇంకేమన్నా మాట్లాడతాడా సారు? ఏది మాట్లాడాడు. ఏమని అన్నాడంటే, ఈయన విరాట స్వరూపం ఎందుకంటున్నా చెప్పాలా? ఢిల్లీలో పోయిందనుకో, ఆయన దత్తాత్రేయ కుల్ బ్రాహ్మణుడు అయిపోతాడు. అట్లా ప్రదేశాలకు తిరిగిండు అనుకో, ఆడ ఎస్సీ ఎస్టీ ఓబీసీల లెక్క వస్తాడు. వెనకటికి మిస్ ఇండియా పెజెంట్లల్లా ఎంతమంది దళిత్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు ఉన్నారు అని చెప్పారు. అంటే ఇక ఇప్పటి నుంచి మిస్ ఇండియా రాసుకున్నప్పుడు మిస్ గుజరాత్, మిస్ తెలంగాణ, మిస్ ఆంధ్ర అని ఇట్లా వేసుకుంటారు కదా. ఇట్లా వేసుకున్నాక మిస్ తెలంగాణ ఓబీసీ, మిస్ తెలంగాణ ఎస్సీ, మిస్ తెలంగాణ ఎస్టీ. ఎస్టీ కింద పెట్టొద్దు, ఎస్సీ కింద పెట్టొద్దు, ఓబీసీ కింద పెట్టొద్దు, మీద పెట్టాలి. ఓబీసీ మిస్ తెలంగాణ, ఫార్వర్డ్ క్యాస్ట్ మిస్ ఆంధ్ర అని ఇట్లా పెట్టుకుంటా నడుస్తుండాలి. అందులో కూడా జిత్నా ఆబాది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఉంటారు కదా ఫ్రెండ్స్, అందులో ఆ బ్యూటీ పేజెంట్లా ఒక 10 మంది, ఇప్పుడు మొత్తం మన రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాల నుంచి ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు యావరేజ్ తీయాలి. యావరేజ్ తీసి ఇఫ్ మోర్ దెన్ 60% బీసీలు ఉన్నారు అనుకో, జిత్నా ఆబాది ఉత్నా హక్ అంటాడు కదా మా విరాట స్వరూప రాహుల్ గాంధీ. అందులో జిత్నా ఆబాది ఉత్నా హక్ అని అన్నప్పుడు ఆబాది ఓబీసీలది ఎక్కువ ఉంది కాబట్టి పాపులేషన్ పరంగా కూడా, అలా పార్టిసిపేషన్ పరంగా కూడా ఆ ఈవెంట్ల అప్పుడు ఓబీసీలకే ఇవ్వాలన్నమాట. వాళ్ళకి అందం ఉన్నా బ్యూటీ విత్ అండ్ మోర్ ఓవర్ బ్యూటీ పేజెంట్ అనేది కేవలం అందానికి సంబంధించిందే కాదు, బ్యూటీ విత్ బ్రెయిన్. వీళ్ళ పర్పస్ ఏంది? వీళ్ళకి బ్యూటీ ఉండే సరిపోతుందా? వీళ్ళ పర్పస్ ఏంది ఫ్యూచర్లో? వీళ్ళు ఎట్లా పనికొస్తారు సొసైటీకి అని ఆలోచిస్తారు. అది పేజెంట్. మన సార్కి పరబ్రహ్మ స్వరూపం కదా. మీ కోపం వస్తుందో వచ్చి, నేను కాదని అంటలేను. కాకపోతే ఈ రాహుల్ గాంధీలకి ఎందుకు ఉంటాడు చెప్పు ఫ్రెండ్స్. నేను 2 సెకండ్స్ పాస్ తీసుకుంటా. నాకు ఫస్ట్ ఈ కన్ఫ్యూజన్ ఉన్నది. అంటే మిస్ ఇండియా పేజెంట్లలో కూడా ఓబీసీలు ఉండాలా అని చెప్పి మాట్లాడే ఈ ధురంధరుడు అజాత శత్రువుడు, ఇంకా క్లియర్ కట్గా చెప్పాలని అంటే అపరా మేధావి రాహుల్ గాంధీ అని మనం ఎందుకు అంటాం? అసలు ఆదిత్య చోప్రా ఊకేనే సినిమా తీయలే. కాజల్ అంటది చూడు, హమారే పాస్ నా आप राहुल के जैसा मत बनो, हे राहुल ऐसा है, डोंट बी लाइक राहुल यार. राहुल नाम तो सुना होगा, विराट स्वरूपम, परब्रह्म स्वरूपम.
దేశ రాజకీయాలలోనే ఇట్లాంటి రూపం దొరకదు. చూడసక్కని రూపం. ఒకటేసారి కుర్తా వేస్తే ఆహాహాహా, టీషర్ట్ వేయగానే అబ్బో. ఆయన హీ లుక్స్ డిజైరబుల్ ఇన్ ఎనీథింగ్ హీ డస్. యు నో మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ ఫ్లర్టింగ్ రాహుల్ గాంధీ టుడే. హీ లుక్స్ డిజైరబుల్ ఇన్ ఎనీథింగ్ హీ డస్. చెప్తలేరు మీరు? కమెంట్లు వస్తున్నాయా? రాహుల్ గాంధీ ఎందుకంటాం మనం? చెప్పాలా? మీరు కమెంట్లో చెప్పిరో లేదో నాకు తెలియదు, కానీ రాహుల్ గాంధీ ఎందుకైంది తెలుసా? ఆయన మూర్ఖత్వం వల్లనే రాహుల్ గాంధీ అయ్యిండు. ఎందుకు చెప్పాలా? ఆయన నిన్ను ఏమంటాడు? ఇండియన్ ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు కదా, ఇండియన్ ఇండస్ట్రియలిస్టులు అంట. ఇక చూడరు, వాళ్ళ సక్కదరం చూడరు, ఆయన మాటల సక్కదరం. ఇండియన్ ఇండస్ట్రియలిస్టులు ఎవరైతే ఉంటారో, బిజినెస్ టైకూన్స్, అందులో ఎంతమంది ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఉన్నారండి? వాళ్ళని మనం ప్రోత్సహిస్తున్నామా అని చెప్పి మాట్లాడతారు. అయితే రాహుల్ గాంధీ నేను ఏమంటా అంటే, ఇప్పుడు అదానీది ఒకసారి నువ్వు గూగుల్ చేయి. ఆయన ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఒకసారి గూగుల్ చేయరవైనా ఓబీసీ అయింది. నాకు తెలిసి ఆయన బనియా కాస్ట్కి చెందిన ఆయన, జైన్ బనియా అని అంటారు ఆయనని, అదానీని. నాకు తెలిసి అది గుజరాత్లో బీసీ. సరే, అది బీసీయా ఎఫ్సీయా ఓసీయా పక్కకు పెడదాం, అదానీ అంబానీలది. నేను ఏమంటా అంటే, అదానీ అంబానీల వల్ల కొన్ని లక్షల కోట్ల మందికి ఉపాధి దొరుకుతున్నది కదా, ఉద్యోగాలు దొరుకుతున్నాయి కదా. అలా ఎంతమంది ఎస్సీలు పనిచేస్తున్నారండి? ఎంతమంది ఓబీసీలు పనిచేస్తున్నారండి? ఎంతమంది బ్రాహ్మణులు క్షత్రియులు పనిచేస్తున్నారండి? ఇది ఈ లెక్క రాహుల్ గాంధీకి వద్దు, ఆ విరాట స్వరూపానికి. దానికి తోడు పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టు వీళ్ళ నాయకులు వచ్చి ఏం మాట్లాడతారండి రాహుల్ గాంధీ గురించి ఏం మాట్లాడతారు? ఆయన అన్ని కులాలు ఆయన లోపల సమ్మేళనం అయితే ఇట్లా ఇక మాట్లాడతాడు. ఇక్కడ ఆయన మాట్లాడి ఆ పొంగిపోతున్న తరుణంలా, జ్ఞానం పొంగిపోతున్న తరుణంలా, తొలిసారి మిమ్మల్ని చూసింది మదిలో, ఇప్పుడు నాకు పాటలు వస్తాయి. ఇక్కడికి నాలుగడ్డ, అక్కడికి బంగారం. మనం అంటాం చూడు, ఇట్లా పోయి దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటావు అన్నట్టు, కిలో బంగారం అడుగుతా అంటే, కిలో దేవుడు హాజరా, నాకు కిలో బంగారమే అంటే, కిలో బంగారం ఎందుకు పుత్ర, నీకు 2 కిలోల ఆలుగడ్డలు ఇస్తా. రాహుల్ గాంధీ మిషన్లో పెడితే అవి బంగారాలు అవుతాయి. మళ్ళీ అదానీ అంబానీ కంపెనీలో పనిచేసిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఎంతమంది ఉన్నారనేది మనం అడగొద్దు సార్ని. సుధాంశు త్రివేది నిన్న ఇచ్చి పడేసిండు రాహుల్ గాంధీకి, ఇచ్చి పడేసిండు ఉల్టా హాత్. ఏమని అన్నాడంటే, నువ్వు ఎప్పుడైతే స్కూల్ పోయినావు చూడు, అచ్చా ఈయనది ఇంకో పంచాయతీ చూడు, స్కూల్ పోయినాకనంట, ఈయన స్కూల్ ఉన్నప్పుడంట, ఇవన్నీ నాకు అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు తెలియలే, ఇదంతా సొసైటీలా దీన్ని తప్పుదారి పట్టించి సొసైటీని సర్వనాశనం చేస్తుంది సంఘ్ పరివార్. ఆర్ఎస్ఎస్ ఈ మనువాద తత్వాన్ని పెంచుతున్నది. ఈ ఆర్ఎస్ఎస్ని మనం బ్యాన్ చేయాలా, ఈ సంఘ నిర్ణయాలే దేశానికి చాలా హానికరం అని చెప్పి మాట్లాడతాడు. అయితే నేనేం అడుగుతున్నా రాహుల్ గాంధీ అంటే, మీ తాతల కాడికేని ముత్తాతల కాడికేని మీ నాయనమ్మ మీ మమ్మీ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో కదా, ఏం కట్టలు కట్టిరు దేశానికి నాకు చెప్పని అంటున్నా. మళ్ళీ నువ్వు చిన్నగా ఉన్నప్పుడు, నువ్వు స్కూల్లో కాలేజీలలో చదువుతున్నప్పుడు నాకు తెలిసి అప్పుడు కూడా కాంగ్రెస్ సర్కారే ఉండొచ్చు, కాంగ్రెస్ సర్కారే ఉండే, అలా డౌటే లేదు. మళ్ళీ కాంగ్రెస్ సర్కారు ఉన్నప్పుడు ఇవన్నీ నీకు యాద రాలేదా? ఒక్కసారి మీ కాంగ్రెస్ వాళ్ళని పునః దీని మీద విచారణకు నువ్వు కూర్చోబెట్టలేవా? అప్పుడు మనం గడివికినమానని. మళ్ళీ మీరు నాన్న రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి ఏం చేసినాం నాన్న అని చెప్పినవా? అదంతా వదిలిపెట్టు రాహుల్ గాంధీ. మీ ముత్తాత ఉన్నాడు కదా నెహ్రూ, మీ ముత్తాత ఈ రిజర్వేషన్ల గురించి ఏం మాట్లాడిండో ఒకసారి నువ్వు, ఎఫిషియన్సీ తక్కువ చేస్తుంది రిజర్వేషన్లు అని చెప్పి మీ పూల్వాలా చాచా నెహ్రూ మాట్లాడిండు. అంటే మా పూల్వాలా చాచా మీ ముత్తాత. మన రాజీవ్ గాంధీ అంటే మీ నాన్నగారు, ఆయన కూడా ఈ రిజర్వేషన్స్కి ఖిలాఫ్ అని చెప్పి మాట్లాడిండు రాహుల్ గాంధీ. నీ కుటుంబంలోనే ఇన్ని పంచాయతీలు ఉన్నాయి. ప్రాబ్లం ఏందనంటే, అసలు నీకు ఏది చక్కగా సమాజ్ కాదు, సమాజ్ అయినా నీకు మాట్లాడ చేత కాదు. మైక్ ముంగట పెట్టి ఏదో మాట్లాడాలి, ఎందుకంటే నువ్వు సంసద్లో మాట్లాడలేవు కాబట్టి రోడ్ల మీదకి వచ్చి గాయ గత్తర చేస్తావు. గాయ గత్తర చేసినప్పుడు నీ సబ్జెక్ట్ ఏంది, నీ సబ్జెక్ట్ రిఫరెన్స్ ఏందన్నది నీకు తెలిసి సావదు. తెలిసినాక కూడా నీకు మాట్లాడనీకే రాదు. మాట్లాడితే మాకు అర్థమై సావదు. ఎందుకంటే అలా కనిపించేది మాకు 3 అక్షరాలు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ, గంతే ఉన్నది, ఇంకా ఏం లేదు. ఇక హైలైట్ ఏందనంటే, మళ్ళా 2014 సుధాంశు త్రివేది గారు అన్న ప్రశ్న, 2014 ఎప్పుడైతే మా ప్రభుత్వం వచ్చిందో, మీ ప్రభుత్వం పోయిందో, అప్పుడు ఎంతమంది మంత్రులు ఉండే రాహుల్ గాంధీ నువ్వు చెప్పగలుగుతావా? అప్పుడు లేని ఎస్సీ ఎస్టీ ఓబీసీ నీ నాటకము ఈ రోజు ఎందుకు పెద్దగా మాట్లాడుతున్నావు? మళ్ళీ మీ నాయన ఏం మాట్లాడిండు వెనకటికి, మీ తాత ముత్తాతలు ఏం మాట్లాడిరు మళ్ళీ వెనకటికి, అవన్నీ తీసి పంచాయతీ మాట్లాడగలుగుతావా? మళ్ళీ మీ రాజ్యాలల్లో ఎన్ని సర్వేలు చేయించినావు? తెలంగాణ దిక్సూచన మాట్లాడుతూ దాని మీద ఇలా డీటెయిల్గా మాట్లాడతాను నేను, పేపర్లలో ఉన్నది దాని మీద. దీని మీద ఏం చెప్తావు నువ్వు, ఏం మాట్లాడతావు నువ్వు చెప్పు. మళ్ళీ మండల్ కమిషన్ ఏం పీక్ కట్టలు కట్టిరు మీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం కట్టలు కట్టిరు? కర్ణాటకలో ఇప్పుడు ఏం పీక్ కట్టలు కడుతున్నారు? అంటే ఇది ఒక కంప్లీట్గా
మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్ మనోడు ఏం మాట్లాడుతుండో? ఇంకొక ఫేజ్ 2లా ఇంకొక మాట మాట్లాడతాడు. ఏంటంటే ఎలక్షన్ కమిషన్ భారతదేశంలో అన్యాయం చేస్తుంది, మోసం చేస్తుంది, ఓటర్ ఐడీలను అంతా భారతీయ జనతా పార్టీ ఫేవర్లో చేస్తుంది. బ్రెత్లెస్ ఇన్ని ఆరోపణలు చేసిండు ఒకటేసారి. అయితే నేను రాహుల్ గాంధీని సవినయంగా అడుగుతున్నా, సారు ఇప్పుడు బీహార్ ఎలక్షన్సే తీసుకుంటే ఫ్రెండ్స్, అందులో మనకు అర్థమైంది ఏంటంటే 51 lakh ఓటర్స్ 51 lakh ఓటర్స్ సడన్గా పెరిగిపోయారట. అరే ఎట్లా పెరిగిపోయారు రా బాయ్, ఏ ఏరియాలో పెరిగిపోయారు అంటే ఆన్ అండ్ యావరేజ్గా పర్ కాన్స్టిట్యుయెన్సీ 18,000 నుంచి 21,000 ఓటింగ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయి కదా, ఓట్ ఉంటుంది కదా, అది తారుమారు అయ్యే ఛాన్స్ ఉందట. ఈ తారుమారు అయ్యే ఛాన్స్ ఎందుకున్నది అని అంటే కొన్ని సముదాయాలు ఏవైతే మన భారతదేశంలో ఉన్నాయో, కొన్ని మతాలు ఏవైతే మన భారతదేశంలో ఉన్నాయో గంప గుత్తగా వాళ్ళకి అభివృద్ధి, అనుభూతి, అనుభవంతో పని లేదు. వాళ్ళకు ఏంది కావాల్సింది అని అంటే కేవలం షరియా పాలిటిక్స్. వీళ్ళు గంప గుత్తగా ఓట్లు వేస్తారు, గంప గుత్తగా. మళ్ళీ ఆబ్వియస్గా భారతదేశంలో కొన్ని కాన్స్టిట్యుయెన్సీలలో వీళ్ళ ప్రభావము ఈ 21,000 ఓట్స్ ఆన్ యావరేజ్గా ఏదైతే బీహార్లో పెరుగుతున్నాయో దీని మీద ఖచ్చితంగా పంచాయతీ అవుతుంది కదా. మళ్ళీ పంచాయతీ జరిగినప్పుడు నీకు నాకు అన్యాయం జరుగుతుంది కదా. దీని మీదనే కదా ఎలక్షన్ కమిషన్ మాట్లాడుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇది కొత్త ప్రక్రియ కాదు కదా, ఇది కొత్తగా డిఫైన్ చేయలే కదా ఎలక్షన్ కమిషన్లో. ఇది ఎన్నో రోజుల నుంచి ప్రాసెస్ ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ అది కాన్స్టిట్యూషనల్. మళ్ళీ ఇలా రాహుల్ గాంధీ గారు కొత్తగా మాట్లాడడం ఏంది అనేది ఎవరికైనా అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఈసారి ఏం మాట్లాడుతున్నాడు? అందుకే విరాట స్వరూపం అని చెప్తున్నా. ఈయన రాహుల్ గీత చెప్తున్నాడు చూడు మనందరికీ. ఈ గీతలు మనం పడ్డామానంటే అగ్నిగుండమే ఈ గీత. పుచ్చలు కరిగిపోతాయి మన అందరివి. ఇప్పుడు ఇంకొక ఆరోపణ ఏం చేస్తారంటే ప్రియాంక వాడ్రా గాంధీ గారు కూడా దీని మీద ఆయనకు వత్తాసు పలుకుతారు. ఏమనంటే అవును మా అన్న అన్నది తప్పేమున్నదండి, ఓటర్ లిస్టులు మాకు ఎప్పుడు ఎందుకు ఇయ్యరండి, అది పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టరు అని అంటే నేను ప్రియాంక వాడ్రా గారిది ఇగ్నరెన్స్కి నవ్వాలనా, లేకపోతే వీళ్ళు ఇన్ని రోజులు ఈ రాజకీయ కుటుంబంలో ఉన్నందుకు కేవలం అసలు ఏం మాట్లాడతారో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఓటర్ లిస్ట్ అనేది దొరకదా? మీ ఇంటికి తెచ్చియ్యరు. రాహుల్ గాంధీకి ప్రియాంక వాడ్రా గాంధీకి నేను ఏమంటున్నా అంటే మీ ఇంటికి తెచ్చి చేతిలో పెట్టరు. మీరు సెలెస్టియల్ బాడీలు గారు, మీకు తెచ్చి ఇంటికి ఇస్తేనే ఇచ్చినట్టు కాదు, పోయి తెచ్చుకోవాలా. ఓ పెద్ద మీరు తీసుమార్కాన్ని కాదు దేశంలో, ఇది అర్థం చేసుకోవాలా. కాలేజీలలో ఐఐటి క్యాంపస్లలో కూడా రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు ఏంటంటే ఎంతమంది ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ప్రొఫెసర్లు ఉన్నారండి అని చెప్పి మాట్లాడతారు. అరే రాహుల్ గాంధీ గారికి ఏమైనా తెలివినదా అని చెప్పి నేను అడుగుతున్నా ఇలా కాంగ్రెస్ వాళ్ళకి. ఎందుకు అడుగుతున్నా చెప్పాలా ఫ్రెండ్స్? ఒక ప్రొఫెసర్ కావాలనంటే ఫస్ట్ నువ్వైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలి కదా. అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినాక నువ్వు అసోసియేట్ ప్రొఫెసర్ అవుతావు కదా. నువ్వు అసోసియేట్ ప్రొఫెసర్ అయినాకనే నువ్వు ప్రొఫెసర్ అవుతావు కదా. మళ్ళా ఇట్లా అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇవాళ అసిస్టెంట్ ప్రొఫెసర్, రేపు అసోసియేట్ ప్రొఫెసర్, రేపు ఎల్లుండి ప్రొఫెసర్, ఇట్లా అయిపోతారా? ఇదొక 5 సంవత్సరాలు, ఇదొక 5 సంవత్సరాలు, ఇదొక 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఇట్లా ఉంటుంది కదా. కాలచక్రం తిరుగుతుంది కదా. మళ్ళీ ఇయ్యాలనైతే ఎవరైతే అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారో వాళ్ళందరూ అపాయింట్మెంట్ ఆర్డర్లు కాంగ్రెస్ హయాంలోనే తీసుకున్నారు కదా. మళ్ళీ కాంగ్రెస్ హయాంలో ఎగ్జామ్లు రాసి అసిస్టెంట్ ప్రొఫెసర్లు అయినప్పుడు మళ్ళీ గడివిక నీకే ఎంతమంది ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు మీరు ఛాన్స్ ఇచ్చిరువా? అడగరాకనా లేకపోతే అడగలేకనా? రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని అడుగుతున్నా. ఇవాళ ప్రొఫెసర్లు ఎస్సీ ఓబీసీలు ఎంతమంది ఉన్నారు ప్రీమియం ఇన్స్టిట్యూషన్స్లలో అని మాట్లాడితే మీరు ఎంతమంది ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఆనాడు న్యాయం చేస్తే వాళ్ళు ఈరోజు ప్రొఫెసర్లు అయ్యి సోషల్ ఇంజనీరింగ్కి న్యాయం చేస్తారండి? ఎంత చిల్లర పంచాయతీలు భారతదేశాన్ని విడగొట్టనీకే సీరియస్గా. మళ్ళీ మీ శామ్ పిత్రోదకు చెప్పబ్బా, భారతదేశంలో వచ్చి మన పిత్తుమని మేమందరం అరేంజ్ చేస్తాము బూస్టర్ స్పీకర్లు, ఆ పిత్తు సప్పుడు విననీకే. పిత్తుల మాటలు మాట్లాడితే పిత్తు సప్పుడు వినకపోతే ప్రాబ్లం ఏముందబ్బా? ఈ పిత్తుల పితాంబరిలా మనం పీక్ కట్టలు కడుతున్నాం, సీరియస్గా చెప్తున్నాం అన్నట్టు. ఈయన పెద్దగా సీరియస్ ఎవరు తీసుకోరు, అది వేరే విషయం. నేనేమంటా అంటే శామ్ పిత్రోదని పిలిపించి ఇగో మా దగ్గర అదానీలు అంబానీలు పీక్ కట్టలు కడుతున్నారు, ఏం లేదు, దళిత్ స్టార్టప్, ఓబీసీ స్టార్టప్, ఎస్సీ ఎస్సీ స్టార్టప్ ఇట్లా స్టార్ట్ చేద్దాం. మనం టీ హబ్లా సపరేట్గా ఒక బిల్డింగ్ కడదాం పక్కకు తెలంగాణలో. మీ గవర్నమెంటే ఉంది కదా ఇక్కడ, పక్కకు కట్టి ఇది దళిత్ స్టార్టప్, ఇది ఓబీసీ స్టార్టప్, ఇగో ఇది ఎస్సీ ఎస్టీ స్టార్టప్, ఇది ఎఫ్సీ స్టార్టప్, ఇది పెడదాం. పెట్టి మీ శామ్ పిత్రోదాని ఇన్వెస్ట్మెంట్లు తీసుకురాం. మనం ఇన్వెస్ట్మెంట్లు తీసుకొని వస్తే ఇగో మేము ఇంత రిజర్వేషన్లు ఇస్తాం, ఇదంతా చేస్తాం, ఇట్లా చేస్తాం, మీరు ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా రిజర్వేషన్ బేసే తీసుకురావాలా, జితనా ఆబాదీ ఉతనా హక్ అని చెప్పి నేను కట్టలు కట్టే మాటలు మాట్లాడినా. సో కొత్తిమీర కట్టలు నేను కట్టిన తర్వాత మీరు వచ్చి పాలకూర కట్టలు కట్టొద్దు, నా కాంపిటీషన్ తేవద్దు అని అంటే నడుస్తుందా? తీసుకురారు. మళ్ళీ ఎన్ని కంపెనీలు వస్తాయో చూద్దాం. బేస్డ్ ఆన్ ఆబాదీ మీదనే నేను ప్రాజెక్టులు తీసుకొని వస్తాను. మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి చెప్పు, విరాట స్వరూప ఆ వీర రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నాను నేను. మళ్ళీ అవుతుందా? కుదురుతుందా? ఇష్టం వచ్చినట్టు కంపెనీలలో ఎవరు ఎస్టీ ఓబీసీలు ఉన్నారు? అరే ఏంది పోయి ఇది నాకు అర్థం అన్న. నేను ఒక మాట అడుగుతున్నానే, ఇయ్యాలటికి కూడా దత్తాత్రేయ కుల బ్రాహ్మణుడే కదా కాంగ్రెస్లో ఈ పొజిషన్లో ఉన్నాడు. ఈయనకి యాంటీ పోతారా ఎవరన్నా? ఒక వీడియో ఉంటుంది, మల్లికార్జున్ ఖార్గే గారు పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పుడు ఆ కుర్చీ ఇట్లా సెంటర్ దగ్గరికి ఇట్లా కూర్చుంటుంది బాగిడ, ఇట్లా కుర్చీలో కూర్చోమని ఇట్లా అంటుంటే రాహుల్ గాంధీ గారు గాడు ఉంటారు, ఇట్లా రమ్మని అంటే మన ఆయన ఇట్లా చేసి ఇట్లా బోర్డు మీద చదువుతుంటాడు.
అప్పుడు ఒకళ్ళకి అర్థమయ్యి ఒక కుర్చీ తీసుకొచ్చి ఇట్లా పక్కకేస్తారు. అంటే ఖార్గే గారు ఈడ, మన రాహుల్ గాంధీ గారు ఈడ. ఇంత నెపోటిజం. మళ్ళీ ఈ నెపోకిడ్ వచ్చి మనకు యాత్రలు చేసుకోపో, ఇంకొకటి నీకు 3 యాత్రలు ఇంకా చేసుకోవచ్చు. ఒకటి ఎస్సీ యాత్ర, ఒకటి ఎస్టీ యాత్ర, ఒకటి ఓబీసీ యాత్ర చెయ్యి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. మైక్ ఇస్తే ఏం మాట్లాడదు గదే, గవే ముచ్చట్లు ఉంటాయి. నరేండర్, సరెండర్, సీజ్ ఫైర్, ట్రంప్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ, ఈ 6 ముచ్చట్లు తప్ప ఇంకేమన్నట్టు డ్రోన్ పట్టుకుంటాడు. ఏ చైనా బనాతా అదే నువ్వు డీజే మైక్లు అనేది చూపుతాడు. మళ్ళీ నువ్వు అదే ఒక మిసైల్ని పట్టుకొని ఇది మన భారతదేశం చేసింది, అదే ఇది నువ్వు పట్టుకొని ఒక ఆకాశ్ తీర్ మిసైల్, ఇది ఒక బ్రహ్మోస్ మనం తయారు చేసినాం, ఆ ప్రచండ హెలికాప్టర్లు మనం తయారు చేసినాం. ఎప్పుడైనా నువ్వు 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 కూర్చున్నావా? అట్లా నువ్వు మాట్లాడగలిగినావు? భారత్ యొక్క గొప్పదనాన్ని మనం మాట్లాడగలిగినావు? ఇప్పుడు భారత్ ఒకటి ఐఎన్ఎస్ నిస్తార్ తయారు చేసింది, దాన్ని పొగిడినవా? మాట్లాడగలుగుతావా? చేయగలుగుతావా? భారత్ మీద ప్రేమ ముచ్చటనే ఉండదండి, ఇది విడగొట్టే తత్వం తప్ప. ఫ్రెండ్స్, దీని మీద మీ అభిప్రాయం జర చెప్పురు ఫ్రెండ్స్, జర ప్లీజ్ మీ అభిప్రాయం చెప్పురు, ప్లీజ్ డూ కమెంట్. మళ్ళీ ఈ మనిషి ఈ విరాట స్వరూపం రేపు ఇంకా మీకు ఓటర్ లిస్ట్ ఇచ్చినా ఏమి ఇచ్చినా, రాహుల్ అన్న మీకు మాట చెప్తున్నా బ్రదర్, ఇనుండ్రి. 55 ఏళ్ళు వచ్చిన యువకులు మీరు కాంగ్రెస్లో, మీరు నిత్య యవ్వనం పచ్చతాంబూలంతోనే ఉండాలన్నది నా కోరిక. అందులో ఆ ముచ్చటలు ఏందనంటే, వెనకటికి మీ నాయనకు 400 సీట్లు ఉండే రాజీవ్ గాంధీ గారికి, మళ్ళీ ఏం గడివికిర్రా ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు? ఇవాళ మీరు 99కి ఆగిపోయారు. నాకు తెలిసి నెక్స్ట్ టైం వచ్చేస్తే ఇక 99 ఉన్నది కాబట్టి మీకు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇచ్చారు ఆ ఇండి కూటములు కూడా. నాకు తెలిసి వచ్చేసారి మీకు 1/10 కూడా వస్తాయో లేవు, 90 సీట్లు కాదు కదా, 9 సీట్లు కూడా వస్తాయో లేవు భారతదేశంలో మీరు చేస్తున్న కథలకు. చెప్పినా కదా, రాహుల్ గాంధీ ఈజ్ రాహుల్ గాంధీ బికాజ్ ఆఫ్ హిస్ మూర్ఖత్వం, మూర్ఖపు మాటలు, మూర్ఖపు చాతలు, మూర్ఖపు రాజకీయాలు. ఇది రాహుల్ గాంధీ. దీని మీద మీ కమెంట్ చెప్పుర్రి ఫ్రెండ్స్, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.